ఈరోజు మన ఐకాన్ ఇన్స్టిట్యూట్లో జరిగిన యావరేజ్ టెస్ట్ పేపర్ ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. యావరేజ్ ఫస్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చిందంటే క్రింది సంఖ్యల సగటును కనుక్కోమని ఇచ్చిండు. మనం యావరేజ్ ఫైండ్ అవుట్ చేసినప్పుడు ఎప్పుడైనా యావరేజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్ చేసుకుంటూ పోతే చేస్తే ఆన్సర్ వస్తుంది, కానీ మనకు బాగా టైం తీసుకుంటుంది అన్నట్టు. ఇట్లా సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్ తీయకుండా ఇంకా ఈజీ మెథడ్ చేసడానికి ఛాన్స్ ఏముందనంటే, ఇప్పుడు మనకి ఇచ్చిన క్వశ్చన్ ఏముందనంటే ఫస్ట్ క్వశ్చన్ 12, 8, 13, 7, 11, 9 అనే క్వశ్చన్ ఇచ్చిండు. దీని నుంచి మనం యావరేజ్ ఫైండ్ అవుట్ చేయాలంటే 3 టైప్స్ మోడల్స్ మనం తీసుకోవచ్చు, కానీ ఒక ఈజీ మెథడ్ తీసుకోవాలంటే ఉన్న ఒక చిన్న నెంబర్ ఏదైనా మీకు ఇష్టం ఉన్న నెంబర్ ఏదైనా ఒకటి సెలెక్ట్ చేసుకున్నాను. నేను ఏం చేసుకున్నాను అంటే 7 అనే నెంబర్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఫస్ట్ 7 అనే నెంబర్ని సెలెక్ట్ చేసుకొని దీనికి 7 అనే నెంబర్కి సెలెక్ట్ చేసుకొని 12 అనేది లెస్ ఉందా మోర్ ఉందా చెక్ చేసుకోవాలి. ఈ అన్నిటి నెంబర్కి ఈ 7తోని చెక్ చేసుకోవాలి. ఇప్పుడు 7తో చెక్ చేసుకుంటే 12 అనేది మోర్ ఉంది. ఎంత మోర్ ఉందంటే 5 మోర్ ఉంది, +5. అట్లే 8 ఎంత మోర్ ఉంది, +1. మళ్ళీ 13 ఎంత మోర్ ఉంది, +6. మళ్ళీ 7 అనే నెంబర్నే మనం ఫస్ట్ తీసుకున్నాం అంటే 7 అనేది ఇప్పుడు తీసుకోవద్దు. నెక్స్ట్ 11 అనే నెంబర్ ఎంత మోర్ ఉందనంటే 4 ఉంది, +4. మళ్ళీ +9 అనేది 2 మోర్ ఉంది. అవునా? ఇప్పుడు అన్ని నెంబర్ను యాడ్ చేసుకుంటే 5 + 1 6, 6 + 1 6 + 6 12, 12 + 4 16, 16 + 2 18 బై 1 2 3 4 5 6 నెంబర్స్ తీసుకుంటున్నాం. 6 3s 18. మనకు వచ్చిన యావరేజ్ అనేది 3 అన్నట్టు. మనం ఫస్ట్ చూజ్ చేసుకున్న నెంబర్ 7 కాబట్టి 7కి ఇక్కడ మైనస్ వాల్యూ ఉంటే మైనస్ చేయాలి, ప్లస్ వాల్యూ ఉంది కాబట్టి ప్లస్ చేస్తున్నాం. 7 + 3 అనేది 10 అనేది మన ఆన్సర్ అయిపోతుంది. ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ ఇది. నెక్స్ట్ సేమ్ ఇదే మోడల్లా నెక్స్ట్ క్వశ్చన్ కూడా ఇట్లే అడిగిందో. సెకండ్ క్వశ్చన్ ఏం చేద్దామంటే సేమ్ క్వశ్చన్ 212, 208, 213, 207, 211, 209. ఇవి మనకి ఇచ్చిన నెంబర్స్. ఇందులో మీకు ఇష్టమున్న నెంబర్ చూజ్ చేసుకోవచ్చు. పర్టికులర్గా ఇదే నెంబర్ చూజ్ చేసుకోవాలని ఏం లేదు. నేను ఏం చూజ్ చేసుకుంటున్నా అంటే 212 అనే నెంబర్ చూజ్ చేసుకుంటున్నాను. ఫస్ట్ 212 చూజ్ చేసుకొని ఈ నెంబర్తో ఈ నెంబర్ చెక్ చేసినప్పుడు లెస్ ఉందా మోర్ ఉందా చూసుకోవాలి. ఫస్ట్ 212తో చెక్ చేసుకుంటే 208 అనేది లెస్ ఉంది. ఎంత లెస్ ఉంది? 4 లెస్ ఉంది కాబట్టి -4 తీసుకుంటున్నా. -4 తీసుకున్నా ఫస్ట్. నెక్స్ట్ 13తో చూసుకుంటే +1 మోర్ ఉంది. నెక్స్ట్ 207 తోని 12 కంపేర్ చేసుకుంటే మనకి ఎంత లెస్ ఉందంటే 3 + 2 +5 212 తోని 207 అనేది మనం చెక్ చేసుకుంటే ఎంత లెస్ ఉందంటే 5 లెస్ ఉంది, -5. నెక్స్ట్ 211తో చెక్ చేసుకుంటే 212 అనేది ఎంత మోర్ ఉందంటే ఎంత లెస్ ఉందంటే -1. దీంతో ఇది చెక్ చేసుకుంటే -1 అని లెస్ ఉంది. మళ్ళీ 29తో ఇది చెక్ చేసుకుంటే ఎంత లెస్ ఉందంటే ఎంత లెస్ ఉంది, 3 లెస్ ఉంది, -3. అవునా? ఇప్పుడు చూడు -4 +1 -5 -1 -3. ఇప్పుడు +1 -1 క్యాన్సిల్ చేసుకున్నా, ఇక్కడ క్యాన్సిల్ చేసుకున్నా, మళ్ళీ ముందుకు ఇంకో స్టెప్ క్యాన్సిల్ చేసుకున్నా కూడా క్యాన్సిల్ చేసుకోవచ్చు కాబట్టి నేను ఫస్టే క్యాన్సిల్ చేసుకున్నా. ఇప్పుడు 212 ఇట్నే పెట్టుకొని 4 + 5 9, 9 + 3 12. అది ఏం 12 +12 -12 అంటే -12 బై ఎన్ని నెంబర్స్ ఉన్నాయి? 1 2 3 4 5 6 నెంబర్స్ ఉన్నాయి. బై 6 చేసుకున్నాం. 6 2s 12. +12 -12 అంటే -12 కాబట్టి 212కి వెళ్ళి -2 తీసేస్తే 210 అనేది మన ఆన్సర్ అవుతుంది. ఇది సెకండ్ క్వశ్చన్ ఎక్స్ప్లెనేషన్. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూద్దాం. థర్డ్ క్వశ్చన్ ఏమంటారు? థర్డ్ క్వశ్చన్ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్ అదే నెంబరు, కాదంటే కొంచెం లెంత్కి ఇచ్చిండు. 3212, 3208,
కామా 3213 కామా 3207 కామా 3211 కామా 3209 అనే నెంబర్ మనకు ఉంది. యావరేజ్ ఫైండ్ అవుట్ చేయాలంటే మనం సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్ చేసుకుంటే ఇవన్నీ యాడ్ చేసుకొని బై ఎన్ని నెంబర్స్ ఉన్నాయో చేసుకుంటే చాలా లెంతీగా అవుతుంది. అందుకే నేను ఏం చేస్తున్నా అంటే ఒక నెంబర్ చూజ్ చేసుకుంటున్నా. ఏ నెంబరు 3212 అనే నెంబర్ నేను చూజ్ చేసుకొని ఈ నెంబర్తో చెక్ చేసుకుంటున్నా. ఈ నెంబర్ చెక్ చేస్తే ఈ 3212 అనే నెంబర్తోని 3208 అనే నెంబర్ చెక్ చేస్తే ఎంత లెస్ ఉందనంటే ఎంత లెస్ ఉంది, 4 లెస్ ఉంది, అంటే -4 లెస్ ఉంది. మళ్ళీ దీంతో మళ్ళీ చెక్ చేసుకుంటే మోర్ ఉంది, ఎంత +1 అనే నెంబర్ మోర్ ఉంది. నెక్స్ట్ 3207 ఇది లెస్ ఉంది. దీంతో కంపేర్ చేసుకుంటే ఎంత లెస్ ఉంది అంటే ఇవి ఒక 3 ఇవి ఒక 2 ఎంత 5 ఎంత లెస్ ఉంది, -5 అనేది లెస్ ఉంది. అవునా. నెక్స్ట్ దీంతో చెక్ చేసుకుంటే మళ్ళీ ఈ నెంబర్ అనేది మళ్ళీ -1 అనేది లెస్ ఉంది. అవునా. మళ్ళీ దీంతో చెక్ చేసుకుంటే మళ్ళీ -3 అనేది లెస్ ఉంది. ఇప్పుడు ఏం చేసుకున్నాడు, ఇగో +1 -1 క్యాన్సల్. అవునా. 4 + 5 ఎంత 9, 9 + 3 ఎంత 12, +12 -12 అంటే -12 బై 1 2 3 4 5 6 నెంబర్స్ ఉన్నాయి బై 6 చేసుకుంటున్నాం. 6 2 12 -12 కాబట్టి 3212 -2 చేస్తే మనకు వచ్చే ఆన్సర్ 3210 అనేది మన థర్డ్ ఆన్సర్ అవుతుంది అన్నట్టు. థర్డ్ క్వశ్చన్ ఆన్సర్ ఇది. నెక్స్ట్